వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి. దానం చేసిన వక్ఫ్ భూములపై పెత్తనం తగదు. ముస్లింల హక్కులను హరించడానికే బిల్లు. ఆర్డీఓ ముస్లిం మైనార్టీల వినతి. వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ముస్లిం మైనార్టీ నాయకుడు జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు హబీబ్ ఉర్ రహమాన్ ఆధ్వర్యంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జమా మసీదు నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీని నిర్వహించారు. ద్వారా దత్తతరం చేయడానికి ఈ సవరణ చట్టాన్ని తీసుకొచ్చినట్లు ముస్లిం సమాజం భావిస్తుంది. ఇది ముమ్మటి భారతదేశంలో ముస్లిం సమాజంపై దాడికి భావించాల్సి ఉంటుంది. రాజ్యాంగం కల్పించిన హక్కులను, పౌరులను సంక్షించిన హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. రాజకీయ దురుద్దేశంతో మత రాజకీయాలు వెరలేపి ఇలాంటి చట్టాలను మార్చడం ద్వారా ముస్లిం సమాజాన్ని బలహీనపరచాలని చూస్తున్నట్లు స్పష్టమవుతుంది భావిస్తున్నాం. ముస్లిం సమాజంలో పాటు దేశంలోని సామాజిక భావజలంలో మానవత్వం, పరమత సాహసం కలిగిన కోట్లాది మంది ఈ బిల్లుకు వ్యతిరేకిస్తున్న కేవలం పార్లమెంట్లో సంఖ్యాబలం ఉందన్న కారణంతో వక్ఫ్ సవరణ బిల్లు ఉభయ సభల్లో బీజేపీ ప్రభుత్వం చేసుకుంది. ఈ బిల్లు చట్ట రూపకల్పనకు ముందే రద్దు చేయాలని మీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇట్లు ముస్లిం నాయకులు చేస్తుందంటే మొత్తం ఈ ముస్లింలకు చిన్న భిన్నం చేయాలి. మా మీద ఇట్లా చెప్పిన తర్వాత వాళ్ళు ఓట్లు వేసుకోవాలి. ఓట్లు వేసిన తర్వాత అదే ఆదాని, అదే అంబానీ కోట్ల రూపాయలు వాళ్ళకి దత్తతారం భారతదేశానికి రేపు మళ్ళా వీళ్ళకి వస్తే భారతదేశం ఉండదు. ఇది ఆదాని ఉంటాడు, ఒక దిక్కు అంబానీ ఉంటాడు. దయచేసి ఇప్పుడైనా మనం కళ్ళు చేసుకోవాలి. హిందువులకు ఏం న్యాయం జరగదు, ఎస్సీలకు ఏం గతంలో ఇదే అమిత్ షా అంబేద్కర్ ఏంటి అని మాట్లాడాడు. అరే ఫాల్తుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రాజ్యానికి రాసి ఇక్కడ భారతదేశానికి కాపాడిన నాయకుడికి నువ్వు ఆ విధంగా మాట్లాడేవరా? మేము కూడా ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వానికి గద్దె దించాలంటే మా ముస్లింలకు ఇప్పుడు మంచిగా ఇంతకుముందు అందరు పడుకున్నారు, ఇప్పుడు జాగరణ అయిపోయింది. రేపు ఢిల్లీలో కోటల నీ ప్రభుత్వానికి దింపే వరకు పోరాటం ఉంటుంది. ఈ ముస్లింలకు ఇది ఏదో పెట్టుకున్నావు కానీ రేపు రాబోయేది మేము ఇంకా పెద్ద ఎత్తున రేపు సెక్యులర్ పార్టీలకు మద్దతు ఇచ్చి రేపు ప్రభుత్వానికి ఏర్పాటు చేసి అక్కడ ఈ వక్ఫ్ బిల్లు చట్టానికి మళ్ళా ఇదే పార్లమెంట్లో ఈ బిల్లు మళ్ళా రీఓపెన్ చేసి మళ్ళీ అక్కడ పాస్ చేసుకుంటామని నేను సభాముఖంగా చెప్తున్నాను. అదేవిధంగా మన జిల్లాలో ఈ వక్ఫ్ బిల్లు గురించి ఒక పెద్ద ఎత్తున సెక్యులర్గా ఒక కమిటీ వేసుకొని రేపు ముందు ఏదైనా ప్రోగ్రాంలు అయితే దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని రేపు మనం ఒక మీటింగ్ చేసుకొని దీనికి కంటిన్యూగా మనం ఈ ప్రోగ్రాంకి ఈ బిల్లు ఆగే వరకు, ఈ బిల్లుకు రద్దు చేసే వరకు మా పోరాటం ఉందని సభాముఖంగా తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ముస్లిం సోదరులకు, నాయకులకు అందరికీ పేరు పేరున, పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ యువకులకు కానీ అందరికీ పేరు పేరు మీద నమస్కారాన్ని తెలుపుతూ జై కాంగ్రెస్. మాటలు మాట్లాడుతున్నాడు. మాకు భగవంతుడు ఉన్నాడు. మా భగవంతుని మీద పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. తప్పకుండా మేము గెలుస్తాం, గెలిచి తీరుతామని కూడా ఆ భగవంతుని మీద మేము పూర్తి విశ్వాసం పెట్టుకొని ఉన్నాము. తప్పకుండా మాకు భగవంతుడు సహకరిస్తారు. రెండోది బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మైనార్టీ మన క్రిస్టియన్స్ కానీ పూర్తి సహకారం ఉంది. ఈరోజు పెద్దోళ్ళు చెప్పినట్టు పార్లమెంట్లో 296 ఓట్లు పడాల్సింది సిగ్గుచేటు 288 ఓట్లు పడ్డాయి. అది ఆలోచన చేయండి. రాబోయే రోజుల్లో మీకు గుణపాఠం తప్పకుండా బీజేపీ వస్తుంది. తప్పకుండా హిందూ మహిళలు కూడా అర్థం చేసుకుంటున్నారు. కొందరు గమ్మున ఉన్నారు. పరిస్థితి ఏం జరుగుతుంది, మన పిల్లల భవిష్యత్తు ఏం జరుగుతుంది అనేది కూడా అందరు గమనిస్తున్నారు. కేంద్రంలో నిన్న ప్రవేశపెట్టిన బిల్లు ఏదైతే బిల్లు ఉందో వక్ఫ్ సవరణ బిల్లు, ఆ బిల్లు ముస్లిం సమాజానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈరోజు ఆర్టికల్ 14, ఆర్టికల్ 25, ఆర్టికల్ 26కి వ్యతిరేకంగా ఈరోజు ఆ బిల్లు పాస్ చేయడం జరిగింది.
ఎందుకంటే ఈరోజు ముస్లింల ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో, మసీదులు, దర్గాలు, మదర్సాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ భూములన్నీ లాక్కొని అంబానీ ఆదానికి కట్టబెట్టాలని ఈరోజు మోడీ గారు వాళ్ళ కోసం ఈరోజు మా భూములు ముంచుకోవాలని చూస్తున్నాను. మాకు ఇచ్చిన భూములు, మా పూర్వీకులు మాకు అల్లా నుంచి వచ్చిన భూములు, అల్లా పేరు మీద వచ్చిన భూములు ఈరోజు లాక్కొని అంబానీ ఆదానికి ఇవ్వాలని చూస్తున్నారు. ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ముస్లిం మైనారిటీ ఆధ్వర్యంలో మసీదు పెద్దల సమక్షంలో బీఎస్పీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద మొత్తంలో ఈరోజు ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అదే కాక ఈరోజు మన భారతదేశం ఎటు వెళ్తుందంటే ఓన్లీ మన మత కళలు, మతము అది కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో భారతీయ జనతా పార్టీ వక్ఫ్ బోర్డు బిల్లు ఏకపక్షంగా పార్లమెంటులో వాళ్లకు మెజారిటీ ఉందన్న ఏకైక కారణంతో ఈ వక్ఫ్ బోర్డు బిల్లు తెచ్చిన అంశాన్ని బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. భవిష్యత్తులో మాయావతి గారి నేతృత్వంలో దేశవ్యాప్తంగా మేము కూడా ఒక ఉద్యమం తీసుకోవడానికి ప్రణాళికలు కేంద్ర ఆఫీసులో నడుస్తూ ఉన్నాయి. ఈ భారతదేశంలో హిందూ అనే పేరు మీద బీజేపీ ప్రభుత్వం వచ్చింది. హిందువులకు ఉద్యోగాలు ఇవ్వదు, హిందువుల ఆకలి తీర్చదు, హిందువులకు ఇండ్లు ఇవ్వదు, హిందువులకు భూములు ఇవ్వదు. కానీ మైనార్టీల మాత్రం అన్ని హక్కులు తీసేస్తుంది. మైనార్టీల హక్కులను తీసివేయడానికి నిరంతరంగా పనిచేస్తున్న ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ దేశంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నావు, మరి ఎక్కడ పోయినాయి ఆ ఉద్యోగాలు? దాని గురించి చెప్పండి. ఎంతసేపు ఉన్నా ముస్లింల మసీదులకు పోదామా, ముస్లింల ఇళ్లకు పోదామా, ఖురాన్లో ఏముంది? ఈ పని మాత్రమే నరేంద్ర మోడీ అండ్ ఆర్ఎస్ఎస్ పెట్టుకున్న విషయాన్ని మేము దేశ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అనేక సంస్కరణలు నాట్ ఓన్లీ ముస్లిం మతం, హిందూ మతంలో సంస్కరణ చేయాల్సిన అవసరం ఉంది, క్రిస్టియన్ మతంలో అవేమీ మోడీకి అవసరం లేదు. ఓన్లీ ఏకపక్షంగా ఈ దేశంలో నిజంగా మళ్ళా ఈ దేశంలో ముస్లిం మతం ఎందుకు వచ్చిందంటే మీరు చూపిన వివక్ష వల్లనే ముస్లిం మతం వచ్చింది. మీరే మమ్మల్ని సరిగ్గా చూసుకుంటే, మీరే మమ్మల్ని గుడికి రానిస్తే, మీరు మమ్మల్ని ఆ గుడిలో పూజారులు కానిస్తే ఈ దేశంలో ముస్లిం మతం పుట్టుకనే ఉండకపోయేది. మరి ఆ రోజు నీ పూర్వీకులు చేసిన తప్పులకు ఈరోజు ఇప్పుడున్న ఈ యువతరాన్ని, ఈ ముస్లిం సోదరులను బలి చేస్తా అంటే బహుజన్ సమాజ్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో